హాయ్ నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ ఎలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్సలెంట్ సైట్ అయితే సేల్స్ అయితే తీసుకొచ్చాను. మీరు ఎక్కడ పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ డెవలప్ అవుతుందని అడిగారు కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇళ్ల మధ్యలో ఎప్పుడు ఇల్లు పడుతున్నాయి, బాగా ఫుల్ డెవలప్మెంట్ అవ్వద్ది, మీకు రేట్ కూడా పెరగద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం విజయనగరం ఏదైతే హైవే ఉందండి, విజయనగరం హైవే ఇది మంచి సర్కిల్ పాయింట్ అయితే మీకు మంచి సర్కిల్ పాయింట్ అండి ఇది. చూడండి, కటింగ్ మనకు బస్సెస్ గానీ ఆటోస్ గానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మనకి హెచ్పి పెట్రోల్ బంక్స్, అట్లాగే కమర్షియల్ షాప్స్ అన్నిటికీ దగ్గరలో అండి. కేవలం మీకు ఈ హైవే నుంచి కరెక్ట్ గా 8వ సైట్ అండి, ఎగ్జాక్ట్ గా మీకు వచ్చేసి. చూడండి, మనకి రోడ్డుకి హైవేకి ఆ పక్క వచ్చి కుటుంబ అట్లాగే నూతన వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. మీకు సైట్ అయితే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, దీని లోపల ఏంటంటే ఇదిగోండి, మనకి రావుస్ ఫార్మసీ కాలేజ్ ఉంది, ప్లస్ ఇంకోటి కూడా నూతనంగా ఇంకో కాలేజ్ కూడా కడుతున్నారు. ఇది హైవే అండి, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వచ్చేసి మీకు రోడ్ అండి, ఇది సిమెంట్ రోడ్డు. చూడండి, మనకి మంచి మంచి బిల్డింగ్స్ ఇక్కడ ఏంటంటే అండి, ఇటువంటి ఎన్ని కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వేదాపాలెం, అయ్యప్ప గుడి ఎక్కడ కొనాలన్న అంకనము మనకు వచ్చేసి 3.5-4 లక్షలు అయిపోయింది. నెక్స్ట్ పెరిగే ఏరియా ఏమైనా ఉందంటే రెసిడెన్షియల్గా మాస్ చుట్టుపక్కల ఎక్కడా లేకుండా అంటే ఈ ఏరియా అండి. మనకు చూడండి, ఇప్పుడిప్పుడు మంచి మంచి బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. ఇక్కడ అందరూ ఏంటంటే చాలా వరకు అమ్మేవాళ్ళు తక్కువ అండి. ఎందుకంటే చూడండి, మీకు మంచి బిల్డింగ్స్ అయితే పడుతున్నాయి. చూడండి, రీసెంట్లీ కడుతున్నారు బిల్డింగ్స్. ఇప్పుడు మనం చెప్పే సైట్ ఏంటంటే మనకు ఎగ్జాక్ట్గా ఇదిగోండి, ఏదైతే సిమెంట్ రోడ్ ఉంది, సర్వీస్ రోడ్ ఇది. ఈ సర్వీస్ రోడ్కే వస్తుంది. టోటల్గా 80 అంకణాల నార్త్ ఈస్ట్ కార్నర్, మంచి బిట్ అండి. చూడండి, చుట్టుపక్కల మనకి మంచి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అట్లా పడతా ఉన్నాయి. మీకు రీసెంట్లీ సిమెంట్ రోడ్స్ కూడా పడ్డాయండి. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా హైవే నుంచి 8వ స్థలం అండి. ఇవ్వండి, ఏదైతే స్టోన్స్ వేసింది కదా, మనకు సైడ్ కూడా నీట్గా గ్రావల్ తోలి స్టోన్స్ వేసినారు. ఇది టోటల్గా 80 అంకణాల స్థలం అండి. మనకు ఈస్ట్ రోడ్ ఉంది, అట్లాగే నార్త్ రోడ్ ఉంది. ఈ నార్త్ రోడ్ కానీ చూసుకుంటే మీకు 30 ఫీట్ రోడ్ అండి, సిమెంట్ రోడ్ ఇది మనకు వచ్చేసి. అట్లాగే ఈస్ట్ కూడా మనకి 20 ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంది అందుబాటులో. ఇంకా ఈ సైట్ కొలతలు కానీ చూసుకుంటే వెడల్పు 80 వస్తుందండి, లోతు 72. వెడల్పు 80 ఉంది కాబట్టి మీరు సగం తీసుకొని మిగతా సగంలో ఇల్లైనా కట్టుకోవచ్చు, లేదా రేపు ఫ్యూచర్ అపార్ట్మెంట్ కైనా పనికి వస్తుంది, లేదా గెస్ట్ హౌస్ అయినా కట్టుకోవచ్చు. ఇటువంటి బిట్లు మీకు దొరకాలంటే సామాన్యంగా చుట్టుపక్కల ఎక్కడ కూడా లేవు, దొరకవు కూడా. ఇప్పుడు మీరు ఎంత డిమాండ్కి అయితే కొంటారో రేపు అమ్మాలన్నా కూడా అదే డిమాండ్గా అమ్ముకోవచ్చండి. ఎందుకంటే దీన్ని 3 ముక్కలైనా చేయొచ్చండి. చిన్న బడ్జెట్లో ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అంత కొనలేము అనుకుంటే దీనిలో సగమైన మాట్లాడైతే ఇప్పిస్తానండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, మనకి స్ట్రైట్గా గేట్ కనిపిస్తున్నాయి కదా, ఆ గేట్లు ఉండేదండి మనకి రావుస్ కాలేజ్. ఇప్పుడు దీని పక్కన ఇంకో కాలేజ్ కడుతున్నారు, కొంచెం ముందుకు పోతే మీకు కనిపిస్తుంది. పిల్లర్స్ లేపి ఇంకోటి నూతనంగా కాలేజ్ అయితే కడుతున్నారు. దాని ముందు ఇంకో వెంచర్ కూడా పడుతుంది. మనకు వాళ్ళు పరంగం పెట్టాలంటే వెంచర్ వేస్తే 2 lakhs తక్కువ పెట్టారు. అలాగే ఇంకా దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్గా ఉన్నాయి. మీరు ఏ లాయర్కడైనా చూపించుకోండి. గ్రీన్ ప్రాపర్టీ అండి, మనకు క్లియర్ టైటిల్. అట్లాగే వచ్చేసి మీకు పర్ అంకణం కాస్ట్ వచ్చేసి 2 లక్షలు చెప్తున్నారు. మీరు ఒకసారి మీకు పర్ అంకణం కాస్ట్ వచ్చేసి 2 లక్షలు చెప్తున్నారండి. మీరు ఒకసారి డైరెక్ట్గా ఏరియా వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే మీరు కొన్ని ఏరియాస్ చాలా వరకు తిరుగుంటారు కాబట్టి అక్కడ ఎంత చెప్తున్నారు అనేది ప్రైస్ అనేది మీకు ఐడియా ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇక్కడ మీకు చాలా రీజన్ అనిపిస్తుంది, రేట్ కూడా పెరగద్ది. ఎందుకంటే చుట్టుపక్కల కూడా మంచి మంచి బిల్డింగ్స్ పడుతున్నాయి. ఏం పడకముందు తీసుకుంటే ఒక తక్కువ వస్తుంది, పడిన తర్వాత ఆటోమేటిక్గా రేట్ పెరగద్ది. మీరు డైరెక్ట్గా రండి, ఒకసారి నేను సైట్ చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా ఓనర్ దగ్గర కూర్చొని మాట్లాడదాం. వీలైనంత వరకు ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు మనం తగ్గించేది అడగదాం. అట్లాగే మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీ మీకు ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.